రాజు మరణాన్ని జయించిన రారాజు. ఇప్పుడు యేసుని మనం నమ్ముకుంటే ఏం పొందుకుంటామో తెలుసా? ఒకటి, దేవునికి మనం దగ్గర అవుతామా? అవుతాం. రెండోది, పాపానికి దూరం అవుతామా? అవుతాం. మరణం నుంచి మనల్ని లేపుతాడా లేపడా? అందుకే ఆయన ఎవరంట? రాజులకు రాజు. పడదామా వద్దా? పడదామా? యేసే మంచివాడా చెడ్డవాడా? యేసే మనకి మేలు చేశారా కీడు చేశారా? వెరీ గుడ్. ఏం చేశారు? మేలు చేశారు. ఇప్పుడు జీవన్ జోయల్ రావాలి. ఓకే, 1 2 3 స్టార్ట్. యేసయ్య ఎవరో పాడాలి. నా రక్షకుడని నే చెబుతా. వెరీ గుడ్. యేసయ్య ఎవరో నా రక్షకుడని నే చెబుతా. ఓకేనా? ఆశ్చర్యకరుడు నిత్యుడగు తండ్రి ఆశించనకర్త. ఆశ్చర్యకరుడు నిత్యుడగు తండ్రి ఆలోచనకర్త. రాజులకు రాజు రాజులకు రాజు. మరలిటు రాజులకు రాజు రాజులకు రాజు. 1 2 3 స్టార్ట్. యేసయ్య ఎవరో తెలుసా? నా రక్షణ చెబుతా. ఆమేన్. యేసయ్య ఎవరో తెలుసా? నా రక్షకుడని నే చెబుతా. ఓకేనా? ఆశ్చర్యకరుడు నిత్యుడగు తండ్రి ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు నిత్యుడగు తండ్రి ఆలోచనకర్త. రాజులకు రాజు రాజులకు రాజు. రాజులకు రాజు రాజులకు రాజు. యేసయ్య ఎవరో తెలుసా? నా రక్షకుడని నే చెబుతా. యేసయ్య ఎవరో తెలుసా? నా రక్షకుడని నే చెబుతా. ఓకేనా? కూర్చుందామా? అందరు ఇలా రౌండ్గా కూర్చోండి. ఇలా రౌండ్గా కూర్చోండి. ఇలా రండి. ఇలా కూర్చోండి. ఇలా రౌండ్గా కూర్చోండి. కూర్చోవాలా? దాని మీరు కూడా కూర్చోండి రా. జోయలు వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వాలి. జీవన్ రా. పర్లేదు, ఇలా కూర్చో. వెరీ గుడ్. అలాగే. ఓకే ఓకే. పిల్లలు సరే. అరే మీరిద్దరు లేవండి. ఇప్పుడు పిల్లలు యేసయ్య మనకి ఎంత హెల్ప్ చేశారో చెప్పనా మీకు? యేసయ్య మనకి ఎంత హెల్ప్ చేశారు? ఇదిగో యేసయ్య అంట ఫస్ట్ చెప్పు తీసేయండి. సరే, ఇదిగో యేసయ్య ఎవరు? మనం ఏమని నేర్చుకున్నాం? యేసయ్య మరి ఆశ్చర్యకరుడా కాదా? ఇదిగో యేసయ్య అంటే మొట్టమొదటిగా మనిషిని మరి తన పోలికలో కన్ను, ముక్కు, చెవి, చేతులు అన్ని అవయవాలు చేసి చక్కగా ఎలా నిలబెట్టాడు? యేసయ్య ఇలాగా నిలబెట్టాడు. ఇప్పుడు ఇలా చేసిన మనిషి మొదటికి ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. దేవుడితో ఉన్నాడా లేడా? దేవునితో ఉన్నాడు. దేవునితో నడిచాడు. దేవునిలాగా ఉన్నాడు. ఓకేనా? ఎప్పుడైతే దేవునితో ఉన్నాడో యేసయ్య అన్నారంట, ఏ బాబు, నీకు అన్ని ఇచ్చాను. భూమిని ఇచ్చాను, ఆకాశాన్ని ఇచ్చాను, సూర్యుడిని ఇచ్చాను, చంద్రుడిని ఇచ్చాను, అన్ని చెట్లని ఇచ్చాను. చక్కగా తిను, చక్కగా బ్రతుకు, గాని పాపం జోలికి వెళ్ళొద్దు. పాపం ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా? ఇదిగో ఆ పాపం జోలికి రంగు కనబడుతుంది కదా, రంగుగా కనబడుతుంది కదా, ఆ రంగుగా ఉన్న పాపం జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మరి పాపం అంటే ఏంటి పిల్లలు? అబద్ధం చెప్పడం పాపం, దొంగతనాలు పాపం, కొట్టుకోటాలు పాపం, గిచ్చుకోటాలు పాపం, ఒకరిని చంపటాలు పాపం. మరి ఇవన్నీ పాపాలే కదా? దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడంటే ఎవరు? యేసయ్య. ఎవరు? అయితేనే యేసయ్య చెప్పేసి పరలోకానికి వెళ్ళాడు. వెళ్తే ఇప్పుడు ఈ పాపం ఎలా వచ్చాడు తెలుసా? ఒక బిస్కెట్ ఇస్తానే ఇది పట్టుకో. పొడవు ఉంటుంది కదా,
దేవుడు నువ్వు అక్కడ ఉండరా. ఇదిగో ఈ పాపం ఎలా వచ్చాడు తెలుసా? ఇదిగో దేవుడు అలాగే చెప్తాడు. ఇదిగో దేవుడు అలాగే చెప్తాడు, ఏం కాదు చాక్లెట్ ఈ పాపం తిని చాలా బాగుంటది, ఈ పాపం తిని చాలా బాగుంటది. ఏం చేశాడంట? పాపం వచ్చి ఏం చేశాడు? ఇదిగో చెప్పేసి ఏం చేశాడు? పాపాన్ని అంటించాడు. వెంటనే ఇదిగో చూసావా ఎలాగా నేర్పిస్తున్నాడు? ఏం నేర్పిస్తున్నాడు? అబద్ధాలు మాట్లాడు, కొట్టుకో, ఏం కాదు, అదే సినిమాలకు వెళ్ళు, ఆటలకు వెళ్ళని పాపం చేసేసి ఇది వరకు ఎలా ఉన్నాడు? చక్కగా దేవునితో ఉన్నాడా లేడా? అయితే పాపం చేసేసి ఇదిగో ఈ 2 చేతులు ఏం చేశాడు? పాపంతో ఈ 2 చేతులు ఏం చేశాడు? పాపంతో కట్టేశాడు రా. అంతే. అర్థమైందా? కట్టేసి కూడా పిల్లలు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని దగ్గర రావాలనుకుంటున్నాడు, కానీ వీలు కుదురుతుందా? ఇట్రారా. అయితే చాలా కొడుతున్నాడు అనుకోవట్లేదు. కట్టేసుకోవచ్చు, అదిగో కొడుతున్నాడు. కట్టురా, ఇది ఇలా ఉంచారు, ఇంకా ఊడకూడదు. కట్టడం అలా ఉంచారు అంతే. ఓకే, కట్టేసాడా లేదా? ఇప్పుడు ఎవరితో నేను చేతులు తీయగలుగుతున్నాడా? జాగ్రత్త అన్న, తీయగలుగుతున్నాడా? ఇప్పుడు ఈయనకి ఎంతో ఆశ ఉంది ఎవరి దగ్గర రావాలని, కానీ రాగలుగుతున్నాడా? ఏమన్నా కొనగలుగుతున్నాడా? ఏమన్నా చేయగలుగుతున్నాడా? ఒకవేళ రావాలని చూడు ఎలా ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు అదిగో పాపం సిగరెట్లకు బానిచ్చేసేసాడు. ఇక్కడ రారా, ఇలా కనబడాలి. ఇదిగో త్రాగుడికి నేర్పించాడు, అబద్ధాలు నేర్పించాడు, కొట్టుకోవటం నేర్పించాడు. వీడిని కొట్టేస్తా ఉన్నాడు, ఇలా కొట్టేస్తా ఉన్నాడు. ఇదిగో కొట్టేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏడుస్తా ఉన్నాడు మనిషి. ఈ మనిషిని రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పిల్లలు పాపం ఏడుచేస్తున్నాడా లేదా? ఏడుస్తున్నాడు కదా. ఎవరిది? పాపం ఏం చేసింది? మనిషిని కొట్టేస్తా ఉంది. పాపం ఏం చేసింది? మనిషిని దెబ్బలు కొడుతుందా లేదా? పాపం ఏం చేసింది? మనిషిని బంధించిందా లేదా? పిల్లలు మరి ఈ వ్యక్తికి ఎవరైనా హెల్ప్ చేయాలా వద్దా? ఎవరైనా చేయాలా? మరి ఎవరు రావట్లేదురా. అందరూ ఏం చేశారంట? పాపము చేశారు. అందరిలో ఏముంది? పాపం ఉంది. మరి ఎవరు కూడా మనిషిని రక్షించడానికి ఎవరు రాలేదురా. అప్పుడు మాట చెప్పనా, ఈ లోకానికంట కన్య మరియ గర్భాన పాపము లేని ఒక దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎవరు? యేసయ్య. ఆయన ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఆ పాపం అనే కట్టు ఇప్పాలంటే పాపం లేనోడే ఇప్పాలి. మరి పాపం అందరూ చేశారు చేయలేదా? చేశారు. మరి పాపం లేనివాడు ఎవరు? యేసయ్య. అంతే. యేసయ్య వచ్చంట ఆ దుష్టుని ఏం చేశాడంట? కొట్టి ఇదిగో సిలువలో రక్తాన్ని చిందించి, ఇదిగో నా కుమారుడా, నీ పాపం అనే కట్లు ఇప్పి స్వతంత్రుడిగా చేశాను. ఇప్పుడు ఎవరు పట్టుకున్నాడు? క్లాప్స్ కొట్టాలి. వెరీ గుడ్. ఇప్పుడు మనిషి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసయ్య. ఇప్పుడు నడుస్తున్నాడా లేదా? ఎంజాయ్ చేస్తున్నాడా లేదా? ఫ్రీ అయిపోయాడా లేదా? పిల్లలు మరి ఆ ప్రేమ మీకు కూడా కావాలా? ఆ స్వతంత్రం మీకు కూడా కావాలా? ఆనందం మీకు కూడా కావాలా? ఆ సంతోషం మీకు కూడా కావాలా? అయితే మనం ఇప్పుడు ఎవరి మాట వినాలా? యేసయ్య మాట వినాలా. వెరీ గుడ్. చక్కగా ప్రేమ కలిగి ఉండాలా, ఒకరికొకరు కలిసి ఉండాలా, ఎవరిని కొట్టుకోకూడదు, ఎవరితో కూడా తగాదాలు పెట్టుకోకూడదు. ఏమైనా ఉంటే సహాయం ఇతరులకు మనం చెయ్యాలి. మరి ప్రేమ కలిగి ఉంటారా? హెల్ప్ చేస్తారా? ఒకరికొకరు కలిసి ఉంటారా? ఉండరా? యేసయ్య మన కొరకు ఏం చేశారు? ప్రేమ చూపించి ప్రాణం పెట్టారా లేదా? ఇప్పుడు యేసయ్య ఈ బిడ్డకి విడుదల ఇవ్వడం ద్వారా ఈ బిడ్డ చూడు ఎంత స్వతంత్రుడాడు. సంతోషంగా ఉన్నాడా లేదా? మనం కూడా సంతోషంగా ఉండాలా వద్దా? అయితే ఒక మాట మీకు చెప్తారా? పాపులను అందరు చెప్పారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అర్థమైందా? మోకరింతారా? మరి యేసయ్య ఆ స్వతంత్రం నాకు కూడా కావాలి,
ఆ ఆనందం నాకు కూడా కావాలి, జాయిల్ అన్నలాగా నాకు కూడా సంతోషం కావాలన్న చేతులు ఎత్తండి. ఏసీ ఎవరికి కావాలో చేతులు ఎత్తండి. ఏసీ ఎవరికి కావాలో చేతులు ఎత్తండి. అందరూ ఎత్తండి. కావాలి కదా, ఆనందం కావాలి కదా. మోకరిందమ్మా, మోకరించండి.